వెల్కమ్ టు టుడేస్ న్యూస్. మాజీ రైతు బంధు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ నేత అంజిరెడ్డితో కామారెడ్డి టుడేస్ న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. మాజీ రైతు బంధు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రస్తుత టీఆర్ఎస్ నేత అంజిరెడ్డితో కామారెడ్డి ప్రతినిధి గిరిధర్. న్యూస్ జాతీయ దినపత్రికకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చేస్తూ ఉందో ప్రజల మనోభావాలకు భిన్నంగా ప్రజాక్షేమాన్ని గాలి కదిలి వారి శ్రేయస్సు కొరకే కాంగ్రెస్ పార్టీ నాయకుల శ్రేయస్సు కొరకే పనిచేస్తున్నటువంటి సందర్భం. మరి ఈరోజు ముఖ్యంగా ఏదైతే ప్రజలకు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, దాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు చీగొట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఏది చెప్పినా ప్రతి ఒక్కటి అబద్ధం తప్ప ఒక్కటి కూడా నిజం చెప్పేదానికి వాళ్ళ నిర్ణయాలు లేవు. మంత్రులు కొట్లాడుకునే పరిస్థితి. ఈరోజు ప్రజలందరూ కూడా మరి ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది, ఈ ప్రజల క్షేమం ఎప్పుడు కలుగుతుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. గత 10 సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసిందో ప్రజల క్షేమం, ప్రజలకు అనేక రకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ అటు అభివృద్ధిని కానీ ఇటు సంక్షేమాన్ని కానీ రెండు ఒకటే గాడిపై నడిపిస్తూ ప్రజలని మరి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూసినట్టు సందర్భం. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. రైతులకు మోసం చేస్తుంది, అటు ప్రజలకు మోసం చేస్తుంది. చెప్పిన ఒక్కటి కూడా చేయడం లేదు. ఈ ప్రభుత్వాన్ని మరి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎప్పుడు బొందబెడదామనే ఆలోచనలో ప్రజలంతా కూడా మరి ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. దీన్ని మరి మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అనేకమైనటువంటి ఆందోళనలు కూడా, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి దానికి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ చేయవలసినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మరి ప్రజల క్షేమం కొరకే చేస్తూ ఉన్నాం. ప్రజల ఏదైతే రావాలనో, ప్రజలకు ఏదైతే చెప్పారో అది చేయమని అడుగుతున్నాం. ఈరోజు అవి చేయట్లేదు. మరి ఇంకా కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్తూ కాలం గడుపుతుందే తప్ప మరి ప్రజలకు మేలు చేసినటువంటి పరిస్థితి కనబడతలేదు. మరి ఈరోజు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మరి ఈరోజు ఏదైతే జూబ్లీస్ ఎన్నిక జరుగుతూ ఉందో దాన్ని కూడా ప్రజలందరూ ఎప్పుడు ఓటేసి ఎప్పుడు ఓడగొడదాం కాంగ్రెస్ అని ఎదురు చూస్తూ ఉన్నారు. దీన్ని మరి ప్రజలంతా విసుగు చెంది ఈరోజు ఆ కార్యక్రమానికి మరి ప్రజలంతా ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి ఏదైతే పరిపాలన గాడిలో పెట్టి మరి ముందుకు నడవాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే ప్రజలు అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నారు. ఆ ప్రజలని మరి ఎన్నో కార్యక్రమాలు చేయవలసినటువంటి సందర్భం. మరి అవన్నీ చేయకుండా తప్పుడు మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి ఈరోజు కాలం గడుపుతున్నారు తప్ప మరి ప్రజాక్షేమాన్ని వాళ్ళకు మరి గాలి కదిలేటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. దీన్ని మేము మరి ఇంకా ముందు కూడా మరి వాళ్ళు ఏ మంచి పని చేస్తే మేము మెచ్చుకుంటాం. మరి వారు ప్రజలకు మేలు చేయనటువంటి పరిస్థితి ఉంటే మాత్రం తప్పకుండా వారిని మా ఏదైతే పార్టీ పరంగా కానీ మరి ప్రజల పరంగా కానీ మరి వాళ్ళకు అవసరమైనటువంటి పనుల కొరకు ఎప్పుడు మేము ఉద్యమం కానీ మరి కార్యక్రమాలు కానీ చేస్తూ ఉంటాం.